హలో అండి. డే 30 రోజు వీడియో అనమాట ఇది. అంటే 75 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఇది డే 30 రోజు నేను ఫాలో అయిన డైట్, ఇంకా ఏమేమి మీల్స్ తీసుకున్నాను, ఎన్ని క్యాలరీస్ తీసుకున్నాను, ఏం వర్కౌట్స్ చేశాను, ఏం వెజిటబుల్ జ్యూస్ తీసుకున్నాను, అవంతా ఇందులో నీట్గా చూపించేశాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే కొన్ని మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీకు షేర్ చేస్తాను. కాబట్టి వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే మన వీడియోస్ ఎవరికైనా యూజ్ అవుతాయి అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ టైం కానీ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా నేను నా వెయిట్ లాస్ జర్నీని పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అందులో మీకు ఏదో ఒకటి ఖచ్చితంగా యూస్ఫుల్గానే ఉంటుంది, మీకు ఉపయోగపడేవే ఉంటాయి. కాబట్టి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో ఈరోజు వీడియోలో నేను ఏమేమి ఫాలో అయ్యానో చూసేద్దాం రండి. దానికంటే ముందు నేను గమనిస్తున్నాను, మీరు ప్రతిరోజు వీడియోలో డైట్ మీద ఫోకస్ చేస్తున్నట్టున్నారు, కానీ ఎవరు పెద్దగా వర్కౌట్స్ గురించి కానీ, అంటే ఎక్సర్సైజెస్ గురించి కానీ, ఫిజికల్ యాక్టివిటీ గురించి కానీ మీరు ఎటువంటి కామెంట్స్ చేయట్లేదు. మీరు చేయలేకపోతున్నారా, లేకపోతే ఇంట్రెస్ట్ లేదా మీరు ఏమైనా చేస్తున్నా కామెంట్ చేయట్లేదా, నాకు అర్థం కావట్లేదు. నేను చాలాసార్లు అడుగుతున్నాను కదా, అంటే మీరు నేను చేసే ఎక్సర్సైజ్ మీకు ప్రతిరోజు వీడియోలో కొంత క్లిప్ అయినా యాడ్ చేస్తున్నాను కదా, నేను ఏమేమి చేస్తున్నాను అన్నది. అవి మీకు ఏమైనా యూస్ఫుల్గా ఉందా లేదా మీకు లాంగ్ వీడియోస్ కావాలని ప్రతిరోజు అడుగుతున్నా కదా. మీరు లాంగ్ వీడియోస్ కావాలి అంటే నేను ఫాలో అయ్యే ఎక్సర్సైజ్లు, బిగినర్ వర్కౌట్స్ కానీ, లేకపోతే నేను ఏదైతే ఫాలో అవుతున్నానో అది కావాలా అనేది మీరు కామెంట్ చేస్తే నేను చేస్తానని చెప్పాను కదా. దాని మీద మీరు పెద్దగా ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. సో మీకు కావాలంటే కామెంట్ చేయండి. అంటే నేనేమంటున్నానంటే, మీరు ఇక్కడ అక్కడ ఇది చేయాలని వెతుక్కోకుండా సింపుల్గా, అంటే బేసిక్గా ఎలా స్టార్ట్ చేయొచ్చు, పెద్దగా టైం లేకపోయినా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు సింపుల్గా ఏమీ చేయకపోవడానికి ఏదో కొంత చేయడం బెటర్ కదా. సో ఎలా చేయొచ్చో నేను చెప్తాను. సో మీకు కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి. సో దట్ నాకు అర్థమవుతుంది. వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను నేను, వర్కౌట్ వీడియోస్. ఎలాగో వర్కౌట్స్ నేను చేస్తాను, అదే రికార్డ్ చేసి మీకు పోస్ట్ చేస్తే మీకు యూజ్ అవుతుంది కదా అనే ఒక ఆలోచనతోనే అడుగుతున్నాను అనమాట. సో అది మరి విషయం. సో ఈ రోజు వచ్చేసి మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్కి వెజిటబుల్ జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో వెజిటబుల్ జ్యూస్ ఏంటంటే చూసారు కదా, క్యారెట్, ఇంకా పుదీనా, కొంచెం మింట్, పుదీనా, ఇంకా లెమన్తో, ఈ మూడిటితో చేసుకుంటున్నాను. సో క్యారెట్ గురించి చెప్పవలసిన లేదు, అసలు చిన్నప్పటి నుంచి మనం చాలాసార్లు వినే ఉంటాము, ఇవి కంటికి మంచివి, కంటి చూపుకి మంచివి అని చెప్పేసి. ఇంకా హెయిర్కి, స్కిన్కి, ఇంకా మన హెల్త్కి, ఇంకా డైజెషన్కి, ఇలా చాలా రకాలుగా మనకి క్యారెట్ చాలా మంచి బెనిఫిట్స్ యాడ్ చేస్తుంది. కాబట్టి మనకేమో దొరకని వస్తువేం కాదు, ఈజీగా దొరుకుతుంది వెజిటబుల్ క్యారెట్ అనేది. మీకు దొరికినప్పుడల్లా జ్యూస్ చేసుకునేంత టైం లేకపోయినా అట్లీస్ట్ ఆ క్యారెట్ని అట్లా వాష్ చేసేసి డైరెక్ట్గా క్యారెట్ అయినా అట్లా ఒక స్నాక్ లాగా తింటూ కూడా ఏదో ఒక పని చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మిస్ చేయకుండా ఏదో ఒక, అంటే నేను ఇంతకుముందు ఫ్రూట్స్ తీసుకోమని చెప్పేదాన్ని, కానీ ఇప్పుడు వెజిటబుల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. కాబట్టి ఏదో ఒక వెజిటబుల్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు జ్యూసెస్ చూపిస్తున్నాను అంటే, వెజిటబుల్స్ అన్నీ మనం డైరెక్ట్గా తినలేము కదా, అన్నీ అట్లా టేస్ట్గా ఉండవు కదా. కాబట్టి జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకుని అందులో కొంచెం లెమను, లేకపోతే ఖర్జూరాను అట్లా ఏదో వేసుకుంటే మనకి కొంచెం పుల్లగానో తీయగానో అది కొంచెం బాగుంటుంది. కాబట్టి నేను జ్యూసెస్ ప్రిఫర్ చేస్తున్నాను. సో మీరేం ఫాలో అవుతున్నారో కామెంట్ చేయండి. ఇది నేను బ్రేక్ఫాస్ట్కి తీసుకుంటున్నాను. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ వచ్చి 10 o'clock కదా. సో టేస్ట్ వచ్చేసి ఎలా ఉందంటే, పుదీనా ఫ్లేవర్ సూపర్ ఉంది, చాలా ఫ్రెష్గా అనిపించింది నాకు డే స్టార్ట్ చేసేటప్పుడే. ఇంకా లెమన్ యాడ్ చేశాం కాబట్టి ఇంకా చెప్పవసరం లేదు, చాలా బాగుంది. ఇది నా బ్రేక్ఫాస్ట్ 10 o'clockకి తీసుకున్నాను అనమాట, పొద్దున 10 గంటలకి. ఈ జ్యూస్ నా బ్రేక్ఫాస్ట్. ఇంకా మధ్యాహ్నం వచ్చి కొంచెం హెవీ ఈరోజు, అంటే బిర్యానీను, చికెన్, గ్రిల్డ్ చికెన్లో చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది. అంటే మామూలుగా చికెన్లో తెలిసిందే కదా, ప్రోటీన్ బాగా ఉంటుంది, ఫ్యాట్ కూడా ఉంటుంది, కానీ గుడ్ ఫ్యాట్స్, బ్యాడ్ ఫ్యాట్స్ ఉంటాయి కదా, అట్లా వేరుగా ఉంటాయి అనమాట. సో బిర్యానీ రైస్ వచ్చేసి నేను ఇంతే తీసుకుంటాను. కాకపోతే చికెన్ వచ్చి కంప్లీట్గా 200 grams దాకా ఉంటుంది ఇది. సో అది తీసేసుకున్నాను అనమాట. కాబట్టి మనం ఏదో ఒక పూటలో, అంటే పొద్దున, మధ్యాహ్నం, డిన్నర్, ఏదో ఒక పూట మనం ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. కాబట్టి బిర్యానీ తీసుకున్నా సరే నేనేం బాధపడట్లేదు, ఎందుకంటే రైస్ లిమిటెడ్ అమౌంట్ తీసుకుంటాను కాబట్టి. సో అది మధ్యలో స్నాక్ ఏమీ తీసుకోలేదు. ఈవినింగ్ డిన్నర్కి వచ్చేసి ఇంట్లో బ్రెడ్ ఉందనమాట, వేరే ఏం ప్రిపేర్ చేసుకునే టైము, ఓపిక నాకు లేదు. కాబట్టి అది కాకుండా బ్రెడ్ తినాలని ఎప్పటి నుంచో అనిపిస్తుంది. ఇంకా కిసాన్ జామ్ గురించి తెలిసిందే కదా, నా ఫేవరెట్. కాబట్టి ఇంకా బ్రెడ్ 2 అట్లా రోస్ట్ చేసేసుకున్నాను, మామూలుగా ప్యాన్ మీద పెట్టేసి లైట్గా రోస్ట్ చేసేసి వాటికి కిసాన్ జామ్ అంటించుకునేసి ఇంకా ఇదే డిన్నర్కి తీసుకుందాంలే, వేరే ఏం వద్దనుకున్నాను. కాకపోతే నేను చేసిన తప్పేంటంటే, ఇది నేను వీట్ బ్రెడ్ అయితే మనకి తక్కువ క్యాలరీస్ వస్తుంది, ఇది వైట్ బ్రెడ్. నేను వైట్ బ్రెడ్ అనేది మర్చిపోయాను, బ్రెడ్డే కదా తీసుకోవచ్చులే అనుకున్నాను. మీరు ఆ తప్పు చేయకండి. నేను తీసుకొని తినేసి బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నా, ఎగురుకుంటూ, టేస్ట్ సూపర్ ఉంది అనుకుంటూ. తిన్న తర్వాత నేను వెళ్ళి హెల్త్ఫై మీ యాప్లో మామూలుగా క్యాలరీస్ ఎంటర్ చేస్తాను కదా, వెళ్ళి ఎంటర్ చేసి చూస్తే నాకు దోలు తీరిపోయింది. అమ్మో, ఒక్క బ్రెడ్కి 100 calories దాకా ఏమో
వచ్చేసింది. వామ్మో, దీని బదులు నేను ఒక దోశ తిన్నా బాగుండేది, కడుపు నిండా తినేదాన్ని అనుకున్నా. సో అట్లా మిస్టేక్ చేయకండి. మీరు ఏమైనా మీల్ ప్లాన్ చేసేప్పుడు ముందుగానే హెల్దీఫై యాప్లో మీరు వెళ్ళి చూసుకోండి, లేదా మీరు ఏది ఫాలో అవుతున్నారో, ఏ యాప్ అయితే మీరు క్యాలరీ కౌంటింగ్కి ఫాలో అవుతున్నారో దాంట్లో వెళ్ళి చూడండి. సో ముందుగా ఎంత ఉందో తెలుసుకొని దాని తర్వాత తీసుకోండి. నాకైతే బొక్క అయిందనమాట. సో అది మరి కొంచెం బ్రెడ్ తిన్న తర్వాత వెళ్ళి మిద్దె మీద కొంచెం నడిచేసి వచ్చేసాను. సో ఈవినింగ్ వచ్చేసి నేను చెప్పాను కదా మీకు, నేను బేసిక్గా ఫ్రెష్ ఐటమ్స్ అన్నీ, అంటే కూరగాయలు ఇవన్నీ ఎక్కడ తెచ్చుకుంటాను అని చెప్పేసి మీకు సపరేట్ వీడియో చేస్తాను, మీకు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అని చెప్పాను కదా. సో అదనమాట ఈరోజు మేము వెళ్తున్నాము. ఇదేంటో కాదు, సంత. మామూలుగా మీకు తెలిసే ఉంటుంది, ఎప్పుడైనా ఎవరైనా తిట్టేటప్పుడు కూడా అంటారు కదా, ఎప్పుడైనా సంతకెళ్ళి ఉంటే కదా తెలుస్తుంది నీకు అన్నట్టు. అట్లా సంత అనమాట. అంటే ఈ కూరగాయలు పండించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ వ్యాపారులు, అంటే వ్యవసాయం చేసే వాళ్ళందరూ వచ్చి ఒక చోట కూర్చొని ఆ కూరగాయలు, ఫ్రెష్ ఐటమ్స్ అవన్నీ, కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ అన్ని తీసుకొచ్చి ఒక చోట పెట్టి అమ్ముతారనమాట. పండ్లు కూడా ఉంటాయి, ఇంకా కొన్ని స్నాక్ ఐటమ్స్ అవి కూడా ఉంటాయి, మిగతావన్నీ కూడా. కాకపోతే అన్ని కలిపి ఒకే చోట పెడతారు ఇదనమాట సంత. ఇక్కడ మామూలుగా తక్కువ ధరలకు దొరుకుతుంది, ఎందుకంటే వ్యవసాయం చేసే వాళ్ళు డైరెక్ట్గా తీసుకురావడం, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మనకి చాలా తక్కువ ధరకే ఇస్తారు. అదే కాకుండా ఫ్రెష్గాను ఉంటాయి, అంటే ఎప్పటి నుంచో వాళ్ళు స్టోర్ చేసిన వాటికంటే కూడా కొంచెం ఫ్రెష్గానే దొరుకుతాయి మనకి. ఇంకా ప్రైస్ తక్కువే ఉంటుంది, ఫ్రెష్గా దొరుకుతుంది, పెద్దగా ఏమీ అందులో అంటే నష్టపోయేమి ఏమి ఉండవు. కాబట్టి నాకు ఇది బెస్ట్ చాయిస్ అనిపిస్తుంది. కాబట్టి వారానికి ఒకసారి లేదా వారానికి 2 సార్లు కుదిరినప్పుడల్లా వెళ్ళి కావాల్సినంత తెచ్చేసుకుంటాను. అక్కడ నేను సపరేట్, అంటే నైట్ అయిపోయింది మేము వెళ్ళేటప్పటికి బాగా, అందుకని నేను పెద్దగా వీడియో షూట్ చేయలేకపోయాను. అంటే చూపించినా మీకు అక్కడ పెద్దగా లైటింగ్ లేక కనిపించదు కదా అని చెప్పేసి. లేదు మీరు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీరు అది ఒక లాగ్ చెయ్యండి సపరేట్గా, అక్కడ ఏం దొరుకుతాయి, ఎలా ఉంటుంది, ఎంత రేట్స్ ఉంటుంది ఒక్కొక్క వెజిటబుల్ కానీ, ఇంకా ఒక్కొక్క ఐటమ్ కానీ ఎంత రేట్స్లో ఉంటుంది, అలా ఇంకా మీకు డీటెయిల్గా కావాలి అంటే మీరు కామెంట్ చేయండి, నేను సపరేట్ వీడియో చేస్తాను నీట్గా. ఏదో ఒక రోజు కొంచెం ఎర్లీగా, అంటే లైటింగ్ ఉన్నప్పుడే వెళ్ళేసి ఎర్లీగా ఒక సపరేట్ వీడియో చేస్తాను, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అదనమాట. వారానికి సరిపడా మొత్తం అక్కడే తెచ్చుకుంటాను నేను, కాబట్టి మళ్ళీ వెతుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు నాకు. సో అందుకని ఎక్కువ అదే ప్రిఫర్ చేస్తాను, తక్కువ ధరకే ఎక్కువ ఐటమ్స్ వస్తాయి, ఇంకా ఫ్రెష్గా దొరుకుతాయి కదా. అది కాకుండా ఒక చిన్న కన్సర్న్ ఏంటంటే, అంటే వ్యాపారం చేసే వాళ్ళకంటే వ్యవసాయం చేసే వాళ్ళకి డైరెక్ట్గా మనం కొంచెం హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుందని ఒక చిన్న ఆలోచన కూడా ఉంటుంది నాకు, అది మరి. సో ఇంటికి వచ్చేసిన తర్వాత నేనైతే ఇంకా తెలుసు కదా, షటిల్ పట్టేసుకుని ఫుల్ ఎగురుకుంటూ ఆడుకుంటూ ఎంజాయ్ చేశాను అనమాట. సో ఈరోజు మొత్తానికి వచ్చేసి 8,000 స్టెప్స్ దాకా కవర్ అయింది నాకు. పొద్దున వర్కౌట్స్ కొంచెం చేశాను, తర్వాత ఈవినింగ్ కొంచెం వాకింగ్ చేశాను టెర్రస్ మీద. ఆ తర్వాత అంటే నేను చెప్పాను కదా, వాకింగ్ ఒకేసారి 8,000 స్టెప్స్ నడవాలంటే కష్టమే. కాబట్టి మీరు డివైడ్ చేసుకోండి, పొద్దున కొంచెం, లంచ్ తర్వాత కొంచెం, డిన్నర్ తర్వాత కొంచెం వాక్ చేయడం, అట్లా 10 నిమిషాలు 15 నిమిషాలు అట్లా యాడ్ చేసుకుంటే మనకి కష్టమే తెలియదు. సో అలా కవర్ చేశాను నేను కూడా. సో మొత్తానికి ఈ రోజు నేను తీసుకున్న డైట్ మొత్తానికి ఎన్ని క్యాలరీస్ అయ్యింది అంటే చూసారు కదా, 980 అయ్యింది, అంటే 1000 దాకా అయ్యిందనమాట. సో మార్నింగ్ జస్ట్ జ్యూస్ తీసుకున్నాను, ఇంకా ఆఫ్టర్నూన్ చూసారా ఒక్క లంచ్ వరకే నాకు 700 క్యాలరీస్ అయిపోయింది. అసలు ఇంకా బిర్యానీ తీసుకున్న రోజు అంతే ఇంకా. అందుకే నేను మార్నింగ్ పెద్దగా ఏం తీసుకోలేదు కాబట్టి సరిపోయింది. తర్వాత డిన్నర్కి వచ్చేసి చెప్పాను కదా, చూసారా ఈ బ్రెడ్ నన్ను చాలా మోసం చేసింది, 2 స్లైసులకి 200 క్యాలరీస్ వచ్చేసింది. అదే మరి ఈరోజు వీడియో ఎలా అనిపించింది, వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. రేపు కలుద్దాం, బాయ్ బాయ్.